అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం అన్నారు కాబట్టి ఉమ్, కాలజ్ఞానం 1610వ శతాబ్దంలో ఆయన గారు పుట్టి 1630లో 20లో రాసి పెట్టాడు. ఉమ్, మీరన్నట్టుగా 100 సంవత్సరాలకు ఒకసారి ఒక విజృంభణ జరుగుతుందమ్మా. ఉమ్, దీన్ని ఏమంటారంటే ప్రకృతి విలయ తాండవం చేసింది అని అంటారు. ఉమ్, అందులో ప్లేగు వ్యాధి, క్షయ వ్యాధి, ఆ, కలరా కొన్ని చెప్పారు. అలాగా 100 సంవత్సరాల వ్యాధి ఇంకా రాలేదు మన దగ్గర. ఉమ్. నేను గతంలో కూడా చెప్పాను. అంటే ఈ కరోనా 100 సంవత్సరాల 100 వ్యాధి కాదా? సంవత్సరాల కరోనా అనేది అసలు 100 సంవత్సరాలది ఇతిహాసాలది కాదు. ఇది ఉమ్, మానవుడు చేస్తున్న కాలుష్యంలో మార్పులు, అంటే గాలి కానీ కలుషితం ఇంకేదైనా అవటం వల్ల కలుషితమైనది, సూక్ష్మమైనది. ఉమ్, 100 సంవత్సరాలలో వచ్చేది ఏమవుతుందంటే అమ్మా, ఉమ్, మొదట 100 సంవత్సరాలకు ముందు వచ్చింది, 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనే విషయాలు మాట్లాడినప్పుడు ఉమ్, ఒకటి నీటి ద్వారా వచ్చింది, ఒకటి శ్వాస ద్వారా వచ్చింది గతంలో. అవును. ఇప్పుడు కూడా శ్వాసదే. ఉమ్, ధన్వంతరి అంటే మీకు తెలుసు అనుకుంటాను బహుశా. ఉమ్, భరత మునివర్యులు దేశ దేశాలకి మన దగ్గర ఉన్న వనమూలికలు పంపించేవారు వాళ్ళు. మన దగ్గరే ఎందుకు వనమూలికలు ఉంటాయి, ఉమ్. వేరే దేశాల్లో ఎందుకు ఉండవు? అంటే మనది వేదభూమి, ఉమ్, ధర్మభూమి. తర్వాత మనది ఏంటంటమ్మా, ఋషి పరంపర ఉన్న భూమి ఇది. అవును. దేవాది దేవతలు పుట్టిన మహాభూమి కాబట్టి ఉమ్, ఇక్కడ ఆయుర్వేద వనమూలికలు వచ్చేసి లక్షల్లో ఉన్నాయమ్మా.